హలో అందరికీ. ఈరోజైతే నా దగ్గర ఉన్న కొన్ని వెజిటేబుల్తో అయితే సాంబార్ చేయబోతున్నాను. సో సాంబార్కి నేనైతే కందిపప్పు నానేసుకున్నానండి. కందిపప్పు మేమైతే ఇండియా నుంచి తెచ్చుకోవడం కుదరదు. ఇక్కడ మెక్సికోలో ఏంటంటే ఇలాంటి గ్రాసరీస్ కొన్ని రకాల పప్పులు ఇండియా నుంచి తెచ్చుకోవడం కుదరదండి. సో ఇండియన్ స్టోర్లో అయితే నేను తీసుకున్నాను. ఇంట్లో సాంబార్లో మనకు వెజిటేబుల్స్ అక్కడ ఆనపకాయ ములంకాళ్ళు ఉంటేనే కదా సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ మనం ములంకాళ్ళు లేవు, ఆనపకాయ లేదు. కానీ సాంబార్ మంచి రుచిగా రావడానికైతే నేనైతే చేస్తున్నానండి. దీంట్లో ఏంటంటే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ టమాటో, ఆనియన్, బంగాళదుంప, బీన్స్, జుకినీ అండి. దీంతో అయితే ఇక్కడ కూర చేసుకుంటాము. సో చేసుకుంటారు. సో దీంతో అయితే నేను సాంబార్ చేయబోతున్నాను. అంతే క్యారెట్ కూడా వేసాను. ఈ అన్నిటితో మనం సాంబార్ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కుక్కర్లో అయితే పెట్టేశానండి పప్పు అయితే. నా పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనం సాంబార్ అయితే చేసుకొస్తాం. ఆయిల్ వేసుకొని నేనైతే వెజిటేబుల్స్ వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఉంటుంది కదండి, ఇంకో కూడా మరి కొంచెం వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా ఎక్కువ అవుతుందండి సాంబార్కి. లైట్గా ఒక 1 minute పాటు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే వేస్తున్నానండి. చింతపండు పులుసు అయితే వేసుకోవచ్చు. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంది కాబట్టి నేనైతే వాటర్ యాడ్ చేశాను. పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నాకైతే ఉప్పు అయితే సాల్ట్ అయితే ఉంటుందండి. సో మీరు కావాలంటే సాల్ట్ అయితే వేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయి వెజిటేబుల్స్ అయితే దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. సాంబార్ పొడి వేసేసి నా దగ్గర అయితే కొంచెం కొత్తిమీర అయితే ఉందండి. ఆ కొంచెం కొత్తిమీర అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను సాంబార్కి. నెయ్యి, నూనె అయితే వేసాను. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అయితే పక్కన పెట్టుకున్నాను. సో వెల్లుల్లిపాయలు చూసారు కదా, ఇంత పెద్ద వెల్లుల్లిపాయలు వేయాలంటే అందుకే కొంచెం దంచి వేసామనుకోండి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే మనకైతే తినడానికి కూడా చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి నేనైతే జస్ట్ చితగొట్టానండి. 2 ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇక్కడ కరివేపాకు అయితే దొరకదండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. కాయలు కూడా 2 అయితే వేసుకున్నానండి. మీ తాలింపు పెట్టుకుంటుంది ఏదైనా చాలా బాగుంటుంది. ఇందాక మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పుడు కూడా ఇంగు వేసుకున్నాము, కానీ ఇప్పుడు కూడా ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి మనమైతే ఇంగు వేసుకున్నాము. చేశానండి, యాడ్ చేసి దీంట్లో వేసుకున్నాను. ఉన్న గిన్నె ఇదే గిన్నెలో వేద్దాం అనుకున్నాను, కానీ చూసారు కదా గిన్నె ఇంత పైకి వచ్చింది కాబట్టి మనం కుక్కర్లో మార్చేసుకుందాం. సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుందండి. ఈరోజు మా వీకెండ్ స్పెషల్ అయితే ఇడ్లీ అండ్ సాంబార్ మాట. ఇడ్లీ మీద సాంబార్ తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం ఇడ్లీ మీద సాంబార్ వేసుకొని తినడం? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపో. ఇక్కడ ఇడ్లీ అయితే అవ్వదండి, ఎందుకంటే నా దగ్గర మిక్సీ లేదు కాబట్టి నేను ఇన్స్టెంట్ మిక్స్ రవ్వ ఇడ్లీ అదైతే నేను తెచ్చుకున్నాను. సో దీంతో అయితే ఎలా చేసుకోవాలంటే దీని మీద ఇన్స్ట్రక్షన్స్ రాశారు. కొంచెం ఈ పౌడర్ ఒక బౌల్లో వేసుకొని పెరుగు వేసుకొని కలపాలి అని చెప్పి రాశారు. సో చూద్దాం ఎలా వస్తుందో. ఇలా అయితే ఉందండి. దీంట్లో అయితే పెరుగు అయితే కలుపుకోవాలి. పుల్లటి పెరుగు అయితే కలుపుకోవాలన్నారు. నేనైతే నిన్న సాయంత్రం అయితే పెరుగు బయట పెట్టాను. పడతాయా పెరుగు లాగేస్తుంది. టేస్ట్ చూసి పెరుగు వేసుకుందామా? మిక్సీ చాలా బుజ్జి. ఇది సైడ్ ఉంచిన తర్వాత అప్పుడు చెయ్యాలి ఇది. ఓకే, చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. ఎంత పెరుగు వేసామండి. అయితే నేను కరెక్ట్ క్వాంటిటీ సరిగ్గా అయితే చూడలేదు. ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళారండి పెరుగు తీసుకురావడానికి. పెరుగు అయితే కొంచెం అయితే ఉంది, అయితే ఇంకా పెరుగు పట్టేటట్టుగా ఉంది. వాపా. ఫైనలీ అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను ఇడ్లీ రేకులకి ఆయిల్ అయితే రాసేసుకొని ఇడ్లీ అయితే పెట్టేశాను. 10 నుంచి 12 నిమిషాలు అన్నారు. సో ఆ రకంగా ఇడ్లీ అయితే పెట్టానండి. వావ్, చాలా బాగుంది. తడిచే పెట్టి అయిందో లేదో చూద్దామండి. ఓ పర్ఫెక్ట్. ఇంకా వేడి ఇడ్లీ మీద వేడి సాంబార్ వేసుకొని తింటే అబ్బా ఆ రుచే వేరండి. నాకు అన్ని టిఫిన్స్లో కన్నా ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టం అన్నమాట. స్పెషల్లీ ఇంట్లో చేసుకుంటానండి ఆ సాంబార్ అయితే నేను చాలా ఇష్టపడతాను. అంటే నన్ను నేను పొగుడుకోవడం కాదు, కానీ సాంబార్ బాగా చేస్తానని చెప్పి ఒక ఫీలింగ్ అయితే ఉంది. అంతేకాకుండా ఉడిపి సాంబార్ కూడా నాకు చాలా ఇష్టం అండి. కానీ
ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.